తనకేమీ కాలేదు కదా? బానే ఉంది కదా? తనకి ఏ ఇబ్బంది లేదు వదినా, బాగానే ఉంది. మరి ఈ విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా భూమి? ఇందాకటి నుంచి అది ఎలా ఉందో ఏమైందో అని తెగ టెన్షన్ పడుతున్నాను. ఎలాగో తీసుకొని వస్తున్నాం కదా అని ఫోన్ చెయ్యాలని అనుకోలేదు. ఇదిగో తననే తీసుకుని ఇంటికి వస్తున్నాం. త్వరగా వచ్చే భూమి. మీరు వచ్చేలోపు ఎర్ర నీళ్లు అన్ని సిద్ధం చేసి పెట్టాలి. ఎవరి దృష్టి తగిలిందో ఏంటో, దానికి ఎప్పుడు లేని ఇబ్బందులన్నీ వస్తున్నాయి. ఏ ఇబ్బంది వచ్చినా మనం ఉన్నాం కదా వదినా, ఎందుకు భయపడ్డాం? నేను చెప్పాను కదా తనకేమీ కాదని. ఇంకా కాసేపట్లో మేము వచ్చేస్తాం. సరే, త్వరగా వచ్చేయండి. ఎక్కడికెళ్ళావే? కొట్టానంటే నేను. ఎక్కడికెళ్ళావే? నీకోసం మేమంతా ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? నిన్నెక్కడ ఎవరు తీసుకెళ్లిపోయారోనని మేమంతా అల్లాడిపోయాం. శౌర్య, నీకేం కాలేదు కదా? వాళ్ళు నిన్నేం ఇబ్బంది పెట్టలేదు కదా? బావగారు, మన శౌర్యని ఒక 1 రూపీ లేడీ రౌడీ కిడ్నాప్ చేసింది. వాళ్ళు ఎక్కడ బంధించారో తెలుసుకుని మాధవ్ నేను వెళ్లి రక్షించి తీసుకొచ్చాం. దేవుడి దయ వల్ల శౌర్యకి ఏమీ కాలేదు. శౌర్య, నువ్వు లోపలికి వెళ్ళు. వినేవాళ్ళుండాలే కాని నువ్వు చెప్పినట్టుగా కథలు ఎవ్వరూ చెప్పలేరు భూమి. అదేంటొదినా, ఏం మాట్లాడుతున్నావు? తను జరిగింది చెప్తుంది. జరిగింది కాదు, ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం శౌర్య కనిపించకుండా పోవటం, ఎవరో కిడ్నాప్ చేశారని మీరు వెళ్లి కాపాడారు. ఏం భూమి, నువ్వే శౌర్యని ఇంట్లో నుంచి మాయం చేసి ఎవరో కిడ్నాప్ చేసినట్టు కథలు బాగానే అల్లుతున్నావు. వదినా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. తను మాయం చేయడం ఏంటి? శౌర్య కోసం ఇప్పటిదాకా ఇద్దరం కలిసే తిరిగాం, కలిసే వెతికాం. చివరికి ఎవరో లేడీ కిడ్నాప్ చేసిందని తెలిస్తే తన అడ్రస్ కనుక్కొని తనతో గొడవ పడి మరి అక్కడి నుంచి శౌర్యాన్ని కాపాడి తీసుకొస్తున్నాం. నేను అదే అంటున్నాను మాధవ. ఉదయం నుంచి ఊరంతా తిరిగారు, కానీ ఆఖరి నిమిషంలో టక్కున దొరికింది. ఎలా? తను ఉన్న ప్లేసు భూమికి తెలుసు కాబట్టి. నీకోసం, ఇంట్లో వాళ్ళ కోసం ఊరంతా వెతికినట్టు యాక్ట్ చేసి చివరి నిమిషంలో అక్కడుంది అని తెలిసినట్టు నేను తీసుకెళ్ళుంటుంది. అమాయకంగా వెళ్ళి నువ్వు తీసుకొచ్చావు. అలేఖ్య, మర్యాదగా మాట్లాడు. శౌర్యని మాయం చేయాల్సిన కర్మ నాకేంటి? తను ఎప్పుడూ బావుండాలని కోరుకుంటాను. ఇలా తనని మాయం చేసేసి ఎవరి దగ్గర పెట్టేసి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం నాకేం లేదు. ఇప్పటి వరకు నువ్వు సంపాదించుకుంది అలాగే భూమి. వీళ్లంతా అమాయకులు కాబట్టి నేను చేసే చిన్న చిన్న తప్పులు కనిపిస్తాయి, కానీ వెనకుండి నువ్వు నడిపించే పెద్ద తప్పులు అస్సలు కనిపించావు. వదినా, ఇంకొక మాట మాట్లాడినా బాగోదు. అనయ్య, తను ఆ విధంగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటన్నయ్య? నేనేమైనా మాట్లాడితే మళ్ళీ నువ్వు బాధపడతావని మాట్లాడటం లేదు. ఏం మాట్లాడతావురా? చెప్పు, ఏం మాట్లాడతావు? అలేఖ్య చెప్పిన దాంట్లో అబద్ధమే ఉంది. భూమియే కావాలని ఇదంతా చేస్తుంది.
అన్నయ్య నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? తన మాటలు వింటున్నావా మళ్ళీ? రేయ్, మళ్ళీ వింటవేంట్రా? అలైక్య అప్పుడు ఏం చెప్పినా దానికంటూ ఒక ఆధారం ఉండేది కాదు కాబట్టి నేను భూమిని తప్పుగా అర్థం చేసుకున్నానేమో అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు తను తప్పు చేసింది అనడానికి సాక్ష్యం ఉంది. అది చూశాకే మాట్లాడుతున్నాను. అలైక్య, చూపించు ఆ వీడియో. తమరి భార్య భూమి నీ చెల్లి పెళ్లి ఆ సిద్ధార్థతోనే చేస్తానని మాటిస్తున్న వీడియో ఇదిగో చూడు. నీకు ఆ అబ్బాయితో పెళ్లి చేసే అవకాశం కనుక వచ్చిందంటే నేను మాత్రం ఎందుకు వదిలిపెడతాను? ఖచ్చితంగా నీకు సిద్ధార్థకి పెళ్లి చేయడానికే ప్రయత్నిస్తాను. నాకు సిద్ధార్థ్ కావాలి. తను లేకుండా నేను బ్రతకలేను. నీకు నేనున్నాను శౌర్య. నేను చెప్పానంటే చేస్తాను, సరేనా? ఇప్పుడేమంటావరా? తప్పే ఉందన్నయ్య. నీకు అది తప్పుగా అనిపించడం లేదా? ఇది పద్ధతి కాదేమో అనే కదా చెప్పింది. చివర్లో నేనుంటాను, నేను చూసుకుంటాను, ఏదైనా అవకాశం ఉంటే నువ్వు కోరినట్లే చేస్తానని చెప్పిందే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తనకే ఇచ్చి చేస్తానని చెప్పలేదే. ఏదన్నా అవకాశం ఉంటే చేస్తాను అంటే శౌర్యకి సిద్ధార్థకి పెళ్లి జరుగుతుందని భరోసా ఇచ్చినట్టే కదా. ఇది వరకు నిశ్చితార్థం అప్పుడు కూడా మనకి తెలియకుండా భూమి చేసిన దానికే కదా ఈ గొడవలని జరిగాయి. నువ్వు కోరినట్టే చేస్తాను అంది అంటే ఆ మాటలే అసలు మాటలు కదా బావా. నువ్వు ఊరికే మాట్లాడొద్దు వదినా. నేను అన్నయ్యతో మాట్లాడుతున్నాను. ప్రతిదానికి భూమిని చెడ్డదాన్ని చేయాలని మాత్రం చూడొద్దు. ఉదయం నుంచి శౌర్య ఏమైందో అని నాతో పాటు ఎండలో పడి తిరిగి చివరికి ఎలాగోలా వాళ్ళ దగ్గర నుంచి రక్షించి తీసుకొని వస్తే తనకంతా తెలుసు, కావాలనే చేసిందని మాట్లాడతారా? అయినా ఆ వీడియో తీయాల్సిన అవసరం నీకేంటి? అయినా చాటుగా తీసేవేంటి? అంటే ఎక్కడ ఏ తప్పులు చేసి దొరికిపోతుందా అని నువ్వు వెతుకుతున్నావా? నువ్వు తప్పులు చేస్తావు కాబట్టి అందరూ తప్పులు చేస్తారు అనుకుంటున్నావా? రేయ్, ఏం మాట్లాడుతున్నారా? నీ భార్య ఏం మాట్లాడుతుందో ముందు అదే అర్థం చేసుకో అన్నయ్య. రేయ్, ఏంట్రా మీరు? ఏ హాని జరగకుండా శౌర్య క్షేమంగా వచ్చిందన్న సంతోషం లేకుండా మీ ఇద్దరు అరుచుకుంటున్నారా? అరుసుకోవడం ఏంటక? కళ్ల ముందే భూమి చేసిన దానికి సాక్ష్యం కూడా కనిపిస్తుంటే. అన్నయ్య, నేనేమి తప్పు మాట్లాడటం లేదు. ఇదేమి అనుకోకుండా జరిగింది కాదు. నీ భార్య కావాలనే వీడియో తీసిందంటే దాని అర్థం ఏంటి? నా భార్యని తప్పుడు దాన్ని చేయాలనే కదా. తను ఎక్కడ దొరుకుతుందో అని వెతుకుతున్నట్టే కదా.